ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. ఇందులో 1 నుంచి 5 లెసన్ల వరకు. మాతృభావన గడియారం వెంకట శాస్త్రి గారు. ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియారం వెంకట శాస్త్రి గారు. ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని ఎవరంటే డాక్టర్ గడియారం వెంకట శాస్త్రి గారు. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు. గడియారం గారి తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు. వెంకట శాస్త్రి గారు ఎక్కడ జన్మించారు? కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్లదిన్నె గ్రామంలో. వెంకట శాస్త్రి గారు ఎక్కడ జన్మించారు? కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్లదిన్నె గ్రామంలో. శాస్త్రి గారు ఎవరితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారు? దుర్భాక రాజశేఖర శతావధాని గారితో. ఈయన ఎవరితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారంటే దుర్భాక రాజశేఖర శతావధాని గారితో కలిసి. గడియారం వారి పేరు చెప్పగానే ఏ కావ్యం గుర్తుకు వస్తుంది? శ్రీ శివభారతము. గడియారం వారి పేరు చెప్పగానే ఏ కావ్యం గుర్తుకు వస్తుందంటే శ్రీ శివభారతము. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్రకాంక్షను అనువనువున రగులుకొల్పిన మహాకావ్యం శ్రీ శివభారతము. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్రకాంక్షను అనువనువున రగులుకొల్పిన మహాకావ్యం ఏంటంటే శ్రీ శివభారతం. వెంకట శాస్త్రి గారి రచనలు మురారి, పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికా మారుతము మొదలైన కావ్యాలు. ఇవన్నీ కావ్యాలు. మురారి, పుష్పబాణ విలాసము, రఘునాథీయము, మల్లికా మారుతము మొదలైన కావ్యాలు. వాస్తు జంత్రి ఇది అముద్రితం వచ్చిన రచన. శ్రీనాథ కవితా సామ్రాజ్యం ఇది విమర్శ గ్రంథం. ఈయన లేఖల నుంచి వెలువడ్డాయి. వాస్తు జంత్రి అముద్రితం ఇది వచ్చిన రచన. శ్రీనాథ కవితా సామ్రాజ్యం ఇది విమర్శ. ఈయన లేఖల నుంచి వెలువడ్డాయి. శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనేది విమర్శనాత్మక గ్రంథం. వెంకట శాస్త్రి గారి బిరుదులు కవితా వతంస కరెక్టేనండి. కవితా వతంస, కవిసింహ, అవధాన పంచారణ అనే బిరుదులు అందుకున్నారు. వెంకట శాస్త్రి గారి బిరులు కవితా వతంస, కవిసింహ, అవధాన పంచారణ. జానపదుని జాబు రచయిత బోయి భీమన్న. ఈయన కాలం 1911 నుంచి 2005 వరకు. జానపదుని జాబు రచయిత బోయి భీమన్న. ఈయన కాలం 1911 నుంచి 2005 వరకు. ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, అది కులం, మతం, వరం, వర్గం, ముఠ అని ధైర్యంగా తన మనస్సులోని మాటను కలం ద్వారా గలం ద్వారా వెలిబుచ్చిన కవి బోయి భీమన్న గారు. ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, ముఠ అని ధైర్యంగా తన మనస్సులోని మాటను కలం ద్వారా గలం ద్వారా వెలిబుచ్చిన కవి ఎవరంటే బోయి భీమన్న గారు. తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల జీవితాల గురించి, దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టే చైతన్యశీలి ఎవరంటే బోయి భీమన్న గారు. తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల జీవితాల గురించి, దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి ఎవరంటే బోయి భీమన్న గారు. బోయి భీమన్న ఎక్కడ జన్మించారంటే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారు. బోయి భీమన్న ఎక్కడ జన్మించారంటే తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో. అస్పృశ్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి విద్యను అభ్యసించింది ఎవరంటే బోయి భీమన్న గారు. అస్పృశ్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి విద్యను అభ్యసించినది ఎవరంటే బోయి భీమన్న గారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనతో ప్రభావితుడై అస్పృశ్యతను తన కలం ద్వారా రూపుమాపాలని తలచిన మేధావి. స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేసింది ఎవరంటే బోయి భీమన్న గారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనతో ప్రభావితుడై అస్పృశ్యతను తన కలం ద్వారా రూపుమాపాలని తలచిన మేధావి. స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేసింది ఎవరంటే బోయి భీమన్న. బోయి భీమన్న ఏ మధ్య కాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారంటే 1940-45 మధ్యలో. బోయి భీమన్న ఏ మధ్య కాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారంటే 1940-45 మధ్యలో. బోయి భీమన్న ఎప్పుడు రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు? 1978 నుంచి 1984 వరకు. బోయి భీమన్న ఎప్పుడు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారంటే 1978 నుంచి 1984 వరకు. ఈయన ఎన్నవ ఏట నుండి రచనలు చేశారంటే 11వ ఏట నుంచి. ఈయన ఎన్నవ ఏట నుంచి రచనలు చేశారంటే 11వ ఏట నుంచే రచనలు చేశారు బోయి భీమన్న గారు.
బోయి భీమన్న రాసిన ఏ నాటకం ఎంతోమంది పేదలు దళిత కుటుంబాలలో వెలుగులు నింపింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలలో చేర్చారు. పాలేరు బోయి భీమన్న రాసిన ఏ నాటకం? ఇది పాలేరు నాటకం. ఎంతోమంది పేదలు దళిత కుటుంబాల వెలుగులు నింపింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం మాన్పించి పాఠశాలలో చేర్చారంటే పాలేరు నాటకం. ఏ నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిష్ఠించిన పేదలు దళితులు ఎంతోమంది ఉన్నారు? పాలేరు నాటకం. ఏ నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిష్ఠించిన పేదలు దళితులు ఎంతోమంది ఉన్నారంటే పాలేరు నాటకం స్ఫూర్తితో. పాలేరు నాటకం అంటే బోయి భీమన్న గారు గుర్తుపెట్టుకోండి. బోయి భీమన్న రచనలు గుడిసెలు కాలిపోతున్నాయి, ఊసారులు, జానపదుని జాబులు, రాగ వైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు. బోయి భీమన్న గారు ఏ రచన చేశారంటే గుడిసెలు కాలిపోతున్నాయి, ఊసారులు, జానపదుని జాబులు, రాగ వైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు. గుడిసెలు కాలిపోతేనే రచనకు ఎప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు లభించిందంటే 1975లో. గుడిసెలు కాలిపోతేనే రచనకు ఎప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు లభించిందంటే 1975లో. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఏ బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందారంటే కళాప్రపూర్ణ అనే బిరుదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఏ బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందారంటే కళాప్రపూర్ణ అనే బిరుదు రూపంలో. భారత ప్రభుత్వం బోయి భీమన్న గారికి ఎప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్లతో సన్మానించింది? 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్. భారత ప్రభుత్వం బోయి భీమన్న గారికి ఎప్పుడు పద్మశ్రీ పద్మభూషణ్లతో సన్మానించిందంటే 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్. వెన్నెల రచయిత ఎర్రాప్రగడ్డ ఎర్రన లేదా ఎర్రాప్రగడ్డ లేదా ఎర్రన. కవిత్రంలో మూడవ వాడు ఎవరంటే ఎర్రన నన్నయ్య తిక్కనారాయణ కదా మూడవ వాడు కవిత్రంలో. ఈయన మూడవ వాడు ఎర్రన. 14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించిన ఎర్రన్న తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. 14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించిన ఎర్రన్న తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనార్యులు. ఎర్రన గురువు శంకరస్వామి. ఎర్రన గురువు గారు ఎవరంటే శంకరస్వామి గారు. ఎర్రన ఎవరి ఆస్థాన కవి అంటే అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోలయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి. ఎర్రన రచనలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపరశాసము అంటే నన్నయ్య విడిచిపెట్టింది, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలగు గ్రంథాలు. ఎర్రన రచనలు ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపరశాసము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలు. వీటిలో అలభ్య గ్రంథం ఏంటంటే రామాయణం. ఎర్రన రచనలు అంకితం చేసింది. ఎర్రన రచనలు ఎవరెవరికి అంకితం చేశారో చూద్దాం. రామాయణ హరివంశాలు వేమారెడ్డికి అంటే ప్రోలయ వేమారెడ్డి తన రాజుకి, భారతాన్ని రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చారు. ఎర్రన రచనలు అంకితం చేసింది. ఎవరెవరికి అంకితం చేశారంటే రామాయణ హరివంశాలు వేమారెడ్డికి తన రాజైన వేమారెడ్డికి, భారతాన్ని రాజరాజ నరేంద్రుడికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఎర్రన రచనలో ఏమి అధికంగా ఉంటాయంటే వర్ణనలు అధికంగా ఉంటాయి. ఎర్రన రచనలో ఏమి అధికంగా ఉంటాయంటే వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎవరి వర్ణనలే ప్రేరణించాయంటే ఎర్రన యొక్క వర్ణనలు. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎవరి వర్ణనలే ప్రేరణించాయంటే ఎర్రన యొక్క వర్ణనలు. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనలు ఇంచుమించుగా అన్ని వర్ణనలు దేనిలో కనిపిస్తాయంటే నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనలు ఇంచుమించుగా అన్ని వర్ణనలు దేనిలో కనిపిస్తాయంటే నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రను ఏమంటారంటే ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రను ఏమంటారంటే ప్రబంధ పరమేశ్వరుడు. అలాగే ఇతని శివ భక్తి పారమ్యాన్ని అనుసరించి ఏమని పేరుగాంచారంటే శంభుదాసుడని పేరుగాంచాడు. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి ఏమని పేరుగాంచాడంటే శంభుదాసుడని పేరుగాంచాడు. ఎర్రన రచనా ప్రభావం ఎవరి మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు? పోతన మీద. ఎర్రన రచనా ప్రభావం ఎవరి మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారంటే పోతన మీద ఉందని. ధన్యుడు రచయిత పరవస్తి చెన్నైసూరి గారు. ఈయన కాలం 1809 నుంచి 1862. ధన్యుడు రచయిత పరవస్తి చెన్నైసూరి గారు. ఈయన 1809 నుంచి 1862 వరకు జీవించారు. ఈయన కాలం ఇది. పరవస్తి చెన్నైసూరి ఎక్కడ జన్మించారని తమిళనాడును చెంగల్పట్టు జిల్లాలోని శ్రీపెరంబదూరులో. పరవస్తి చెన్నైసూరి గారు ఎక్కడ జన్మించారని తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీపెరంబదూరులో జన్మించారు. ఎక్కడ తెలుగు పండితుడిగా పనిచేశారంటే మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో. ఎక్కడ తెలుగు పండితుడిగా పనిచేశారంటే చెన్నైసూరి గారు మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో.
పరవస్తు చెన్నై సూరి గారి బిరుదు సూరి. సూరి అంటే పండితుడు అని అర్థం. పరవస్తు చెన్నై సూరి గారి బిరుదు ఏంటంటే సూరి. సూరి అంటే పండితుడు అని అర్థం. ఏ భాషలో చెన్నై సూరి మంచి పండితుడు అంటే తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషలలో. ఏ భాషల్లో చెన్నై సూరి గారు మంచి పండితుడు అంటే తెలుగు, తమిళము, సంస్కృతము, ఆంగ్ల భాషలలో. మొత్తం 4. సంస్కృత, ఆంగ్లం అంటే సంస్కృతము, ఆంగ్లం. చెన్నై సూరి గారు ఏ గ్రంథాలు రాశారు? అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు రచించారు. చెన్నై సూరి గారు ఏ గ్రంథాలు రచించారంటే అక్షరగుచ్చము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు రచించారు చెన్నై సూరి గారు. ఈయన రచనా శైలి పాఠకుని ఆకట్టుకునేలాగా ఏ భాషలో ఉంటుందంటే ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. ఈయన చెన్నై సూరి గారి రచనా శైలి పాఠకుని ఆకట్టుకునేలా ఏ భాషలో ఉంటుందంటే ప్రాచీన కావ్య భాషలో. ఈయన రాసిన ఏ రచన కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉందంటే బాల వ్యాకరణము. ఈయన రాసిన ఏ రచన కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంటుందంటే బాల వ్యాకరణము. లక్ష్య గ్రంథాలుగా ప్రసిద్ధి పొందినవి నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు. లక్ష్య గ్రంథాలుగా ప్రసిద్ధి పొందినవి అంటే నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు. శతక మధురిమ. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఎక్కడ నివసించారంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో. ఏనుగు లక్ష్మణ కవి ఎక్కడ నివసించారంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో. ఏనుగు లక్ష్మణ కవి ఏ మధ్యకాలంలో జీవించినట్లు చారిత్రకుల అభిప్రాయం? క్రీస్తుకం 1720 నుంచి 1780 వరకు. ఏనుగు లక్ష్మణ కవి ఏ మధ్యకాలంలో జీవించినట్లు చారిత్రకుల అభిప్రాయం అంటే 1720 నుంచి 1780 వరకు క్రీస్తు శకం. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. దాని పేరు ఏంటంటే సుభాషిత రత్నావళి. అది సుభాషిత త్రిశతి, ఇది సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించింది. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. దాని పేరు ఏంటంటే సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి ప్రసిద్ధ రచనలు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామవిలాసము. ఏనుగు లక్ష్మణ కవి ప్రసిద్ధ రచనలు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసం. తరికొండ నృసింహ శతకర్త్రి. తరికొండ లేదా తరికొండ వెంగమాంబ. తరిగొండ నృసింహ శతకర్త్రి, తరిగొండ లేదా తరికొండ వెంగమాంబ. వెంగమాంబ గారు ఏ కాలానికి చెందిన కవయిత్రి అంటే 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. వెంగమాంబ ఏ గ్రామ నివాసిని అంటే చిత్తూరు జిల్లా తరికొండ గ్రామ నివాసిని. వెంగమాంబ ఎక్కడ నివసించేవారంటే చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. వెంగమాంబ బాల్యం నుంచే భగవద్భక్తురాలు. తరికొండ నృసింహ శతకంతో పాటు ఏ రచనలు ప్రసిద్ధి చెందిందంటే శివనాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలు. శివనాటకము, నారసింహ విలాసం అనే యక్షగానాలు రచించారు. నెక్స్ట్ రాజయోగామృతం అనే ద్విపద కావ్యం. రాజయోగామృతం అనేది ఒక ద్విపద కావ్యం. తర్వాత శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కారు ఈవిడ. శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కారు. భక్త చింతామణి శతకం వడ్డాది సుబ్బారాయ కవి. భక్త చింతామణి శతకర్త వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి ఎలా ప్రసిద్ధి చెందిన వారంటే వసురాయ కవిగా ప్రసిద్ధి చెందారు. వసురాయ కవిగా ప్రసిద్ధి చెందిన ఎవరంటే వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి ఏ శతాబ్దానికి చెందినవారంటే 20వ శతాబ్దానికి చెందినవారు. వడ్డాది సుబ్బారాయ కవి ఏ శతాబ్దానికి చెందినవారంటే 20వ శతాబ్దానికి చెందినవారు. వడ్డాది సుబ్బారాయ కవి ఎక్కడ ఆంధ్రోపన్యాసకులుగా పనిచేస్తారంటే రాజమహేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో. వడ్డాది సుబ్బారాయ కవి ఎక్కడ ఆంధ్రోపన్యాసులుగా పనిచేశారంటే రాజమహేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో. హిందూ జన సంస్కారణి అనే పత్రికలో ఏ పేర 80 పద్యాలు రాశారు భక్త చింతామణి. తర్వాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు. హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో ఏ పేర 80 పద్యాలు రాశారంటే భక్త చింతామణి. తర్వాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశారు. వడ్డాది సుబ్బరాయ కవి ఏ నాటకం చాలా ప్రసిద్ధి పొందింది? వేణి సంహారం అనే నాటకం. వడ్డాది సుబ్బారాయ కవి ఏ నాటకం చాలా ప్రసిద్ధి పొందిందంటే వేణి సంహారం అనే నాటకం. ఇతర రచనలు ఈయన వడ్డాది సుబ్బారాయ కవి గారి ఇతర రచనలు ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు అనేవి. ఇతర రచనలు ఏంటంటే ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవత్కీర్తనలు అనేవి. భాస్కర శతకర్త మారథ వెంకయ్య గారు. భాస్కర శతకర్త మారథ వెంకయ్య గారు.
మారద వెంకయ్యని ఏమని కూడా కొందరు అంటారంటే మారణ వెంకయ్య మారవి కవి అని కూడా అంటారు. మారద వెంకయ్యని ఏమని కూడా కొందరు అంటారంటే మారణ వెంకయ్య మారవి కవి అని కూడా అంటారు. మారద వెంకయ్య ఏ కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. 1550లో 1600 కాలంలో. మారద వెంకయ్య ఏ కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. 1550లో 1600 కాలంలో. 1550 నుంచి 1600 కాలంలో. సుమతి వేమన శతకాల తర్వాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాల్లో మొదటిది భాస్కర శతకం. సుమతి వేమన శతకాల తర్వాత విస్తృత ప్రచారంలోకి వచ్చిన నీతి శతకాల్లో మొదటిది భాస్కర శతకం. కావ్యాలలో ఏ అలంకారం ప్రయోగించడం వల్ల ఆయా సందర్భాల్లో భావ పుష్టికి తోడ్పడినట్లు ఉంటుంది. దృష్టాంత అలంకారం. కావ్యాలలో ఏ అలంకారం ఉపయోగించడం వల్ల ఆయా సందర్భాల్లో భావ పుష్టికి తోడ్పడినట్లు ఉంటుందంటే దృష్టాంత అలంకారం. ఏ నీతి భావన సుస్పష్టంగా సుబోధకంగా హృదయంపై గాఢముద్రను వేస్తుందంటే దృష్టాంతపూర్వకమైన. ఏ నీతి బోధ సుస్పష్టంగా సుబోధకంగా హృదయంపై గాఢముద్రను వేస్తుందంటే దృష్టాంతపూర్వకమైన నీతి బోధ. తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం. తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకం గుర్తుపెట్టుకోండి, భాస్కర శతకం. ప్రత్యక్ష నీతి బోధ కంటే ఎటువంటి నీతి బోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు. దృష్టాంతపూర్వమైన నీతి బోధ. ప్రత్యక్ష నీతి బోధ కంటే ఎటువంటి నీతి బోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదంటే దృష్టాంతపూర్వకమైన నీతి బోధ. దాశరథి కరుణాపయోనిధి అనే మొగటంతో ఉన్న పద్యం దాశరథి శతకంలోది. దీన్ని రచించిన కవి ఎవరంటే కంచర్ల గోపన. అంటే దాశరథి శతకర్త ఎవరంటే కంచర్ల గోపన. దీని మొగటం ఏంటంటే దాశరథి కరుణాపయోనిధి. కంచెల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవారంటే 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయనకి ఏ పేరు ఉందంటే రామదాస్ అనే పేరు కూడా ఉంటుంది. కంచెల గోపన్నను రామదాస్ అని కూడా అంటారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఎవరు భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు? సీతారామ లక్ష్మణులకు హనుమంతులకు ఆభరణాలు చేయించారు. కంచెర్ల గోపన్న లేదా రామదాస్ గారు. ఎవరు భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు? సీతారామ లక్ష్మణులకు హనుమంతులకు ఆభరణాలు చేయించాడంటే కంచెర్ల గోపన్న గారు. కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు పాడుకున్నాడు. అవే ఏ కీర్తనలుగా ప్రసిద్ధి చెందినవి అంటే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందినవి. కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు పాడుకున్నాడు. అవే ఏ కీర్తనలుగా ప్రసిద్ధి చెందినవి అంటే రామదాసు కీర్తనలు ప్రసిద్ధి చెందినవి. శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు ఎవరంటే రామదాసు. శ్రీరామ భక్తుల అగ్రగణ్యుడు ఎవరంటే రామదాసు గారు లేదా కంచెర్ల గోపన్న గారు. శ్రీ కాళహస్తీశ్వర అనే మొకటంతో ఉన్న పద్యం దూర్జటి కవి రచించిన ఏ శతకంలో ఉందంటే శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఉంది. శ్రీ కాళహస్తీశ్వర అనే మొకటంతో ఉన్న పద్యం ఎవరు రచించారంటే దూర్జటి కవి రచించాడు. ఇది ఏ శతకంలో ఉందంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉందంటే శ్రీకాళహస్తీశ్వర శతకర్త ఎవరంటే దూర్జటి గారు. దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవారంటే 16వ శతాబ్దానికి చెందినవారు. దూర్జటి ఏ శతాబ్దానికి చెందినవారంటే 16వ శతాబ్దానికి చెందినవారు. దూర్జటి ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా ఉండి అనేక సత్కారాలను పొందారంటే శ్రీకృష్ణదేవరాయలు. దూర్జటి ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా ఉండి అనేక సత్కారాలను పొందారంటే శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో. దూర్జటి కాళహస్తి మహాత్యమును ఏ శైలిలో రచించారంటే ప్రబంధ శైలిలో రచించారు. దూర్జటి రచించిన కాళహస్తి మహాత్యము ఏ శైలిలో ఉందంటే ప్రబంధ శైలిలో ఉంది. పరమ శివభక్తుడు, శుద్ధ శైవుడు, అపార మహిమాన్వితుడైన కవి, రాజులను రాజసేవను నిరసించింది ఎవరంటే దూర్జటి గారు. పరమ శివభక్తుడు, శుద్ధ శైవుడు, అపార మహిమాన్వితుడైన కవి, రాజులను రాజసేవను నిరసించింది ఎవరంటే దూర్జటి. సుమతి అన్న మొగటంతో ఉన్న పద్యం సుమతి శతకంలో ఉంది. కవి బద్దెన. సుమతి అన్న మొకటంతో ఉన్న పద్యం సుమతి శతకంలో కవి బద్దెన. వీరు ఎన్నో శతాబ్దానికి చెందినవారు అంటే 13వ శతాబ్దానికి చెందినవారు. బద్దెన ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 13వ శతాబ్దానికి చెందినవారు. సుమతి శతకం రచనా విధానం ఎలా ఉంటుందంటే లలితంగా ఉంటుంది. లలితమైన శబ్దాలతో హృదయంగమయమైన శైలిలో సరళంగా ఉంటుంది. సులభంగా భావాలను పఠితల మనసులకు హత్తుకునేటట్లుగా ఈ శతక రచన ఉంటుంది. సుమతి శతకం రచన ఎలా ఉంటుందంటే లలితంగా ఉంటుంది. లలితమైన శబ్దాలతో హృదయంగమమైన శైలిలో సరళంగా సాగుతుంది. సులభంగా భావాలను పఠితల మనస్సులకు హత్తుకునేటట్లుగా ఈ శతక రచన ఉంటుంది. తర్వాత కాలంలో కంద పద్యాల్లో శతకాలు రాసిన వారికి ఎవరు ఆదర్శంగా నిలిచారంటే బద్దెన. తర్వాత కాలంలో కంద పద్యాల్లో శతకాలు రాసిన వారికి ఎవరు ఆదర్శంగా నిలిచారంటే బద్దెన. నాటి సమకాలీన ప్రజల జీవితాన్ని, వారి మనస్తత్వాన్ని ఎవరు బోధించిన నీతులు అద్దలలాగా ప్రతిఫలిస్తున్నాయంటే బద్దెన. నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని ఎవరు బోధించిన నీతులు అద్దలలాగా ప్రతిఫలిస్తున్నాయంటే బద్దెన బోధించిన నీతులు. థ్యాంక్ యూ.